సో కూటమి ప్రభుత్వం ప్రజారంజకంగా పాలన సాగిస్తున్న నేపథ్యంలో P4లో దూసుకుపోతోంది సెంట్రల్ నియోజకవర్గం. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఉన్నారు ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారి తనయులు యువ నాయకులు సిద్ధార్థ్ గారు ఉన్నారు. సార్ హలో సార్, నమస్తే సార్. అయితే ఇప్పుడు P4లో గణనీయంగా ఇక్కడ మార్పు చూస్తున్నాము. ఎలా ఉందంట దానిలో ప్రోగ్రెస్? అంటే P4 అనేది పీపుల్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు అందరూ కూడా P4ని తప్పనిసరిగా ఎంకరేజ్ చేయాలి. ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు మంచి బిజినెస్ రంగంలో కానీ ఫార్మర్ రంగంలో ఉన్నట్టు ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా ముందుకొచ్చి బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసినటువంటి ప్రభుత్వాన్ని ఎవరైతే దత్తత తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ P4ని తీసుకోవడం జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మేము ఒక బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో P4 అనే ఒక ఆఫీస్ని స్థాపించి విజన్ 2047 అనే ఒక విజన్తో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి BPL ఫ్యామిలీస్, అదేవిధంగా చదువుకోనే ఆలోచన ఉండి మెరిట్ ఉండి కానీ ఆర్థిక పరిస్థితి బాగున్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా మేము ఐడెంటిఫై చేసాం. దాదాపు ఒక 1000 మంది పైగా బంగారు కుటుంబాలు మేము ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా తగిన మార్గదర్శకుల్ని ఐడెంటిఫై చేసేటువంటి పనిలో కూడా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ్మ గారు కానీ మేము కానీ అందరం కూడా నిమగ్నమే ఉన్నాం. మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది డాక్టర్స్, అదేవిధంగా మంచి మంచి బిజినెస్ చేసేటువంటి ఆంటర్ప్రెన్యూర్స్, ఐటీ పీపుల్ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి సార్ మేము ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలం సొసైటీకి అనే ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ కూడా లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ కూడా తీసుకుని బంగారు కుటుంబాల దత్తత తీసుకునే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ప్రజలందరూ కూడా విద్యార్థులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే భర్త చనిపోయినటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో, ఎటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఫైనాన్షియల్ బర్డన్ని మోస్తున్నటువంటి ఫ్యామిలీస్ అన్నిటినీ కూడా ఈ మార్గదర్శకులు అందరూ కూడా వచ్చి వాళ్ళకి ఏ విధంగా ఆర్థిక సాయం కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అయితే P4లో చాలా బాగా అన్ని డివిజన్స్లో ఐడెంటిఫై చేసి బంగారు కుటుంబాలని వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సార్ చూసుకుంటే నిన్న DSC నోటిఫికేషన్ గురించి ప్రతిపక్షం చేస్తున్న ఎద్దేవా మనం చూసాము. దానిలో ఎమ్మెల్యే గారు రియాక్ట్ అయిన విధానం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి మేడం, ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేయొచ్చు, నిరసన తెలపచ్చు. దాన్ని ఎవ్వరూ కూడా తప్పు పట్టట్లా. నేను ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు కూడా అదే చెప్పారు. కానీ ముత్యాలంపాడు అనేది గవర్నమెంట్ ప్రెస్ సెంటర్ అనేది విజయవాడలో ఉన్నటువంటి వాసులందరికీ తెలుసు ఎంత రద్దీగా ఉంటుంది ఆ ఏరియా అంతా అని. అటువంటి చోట ఒక బస్సు షెల్టర్ ఉన్నటువంటి ఏరియాని టెంట్లు వేసేసి, కూలర్లు పెట్టి, ఫ్యాన్లు పెట్టి, పెద్ద పెద్ద మైకులు పెట్టి, డీజే వ్యాన్లు పెట్టేసి ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి రోడ్డు మీద నారా లోకేష్ గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ దూషిస్తూ DSC మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటే స్థానిక ఎమ్మెల్యేగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ లీడర్గా ఆయన యాక్షన్ తీసుకున్నారు. దగ్గరుండి పోలీసులను అడిగారు ఆయన, సార్ ఏంటి సార్ వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి మరి పర్మిషన్ ఇచ్చారా అని చెప్పి ACP గారిని అడిగారు, CA గారిని అడిగారు, CP గారిని అడిగారు. వాళ్ళందరూ ఒకే మాట చెప్పారు, సార్ మేమైతే పర్మిషన్ ఇవ్వలేదు అని. అంతే, మరి పర్మిషన్ ఇవ్వడప్పుడు వాళ్ళు ఏంటి అక్కడే ఉండి అలా టెంట్లు వేసి వెళ్తున్నారని చెప్పి వెళ్ళడం జరిగింది. కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకోవట్లా. ఇది మా నాయకుడిని ఇలా దూషిస్తుంటే మేమైతే చూస్తూ ఊరుకోమని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళారు. కార్యకర్తలు వెళ్ళాక బోండా ఉమ్మ గారు వెళ్ళి దగ్గరుండి ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజలకు చాలా అసౌకర్యం కలిగిస్తుందని చెప్పారు. వెంటనే ఆ టెంట్ అవన్నీ కూడా పోలీసుల ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ చాలా జాగ్రత్తగా అవన్నీ కూడా తీసి వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్లారు. అప్పుడు బోండా ఉమ్మ గారు రిటర్న్ అయ్యారు. మేము అనేది ఏంటంటే ధర్నా చౌక్లో చేసుకోలేదు ఉంటే, అంతేగాని రోడ్డు ఉంది కదా, లేకపోతే టెంట్ ఉంది కదా, మైక్ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడితే సెంట్రల్ నియోజకవర్గంలో ఇది కుదరదు. విజయవాడలో ఏ నియోజకవర్గంలో అన్నా మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటున్నారో కానీ ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. దాని తగ్గట్టుగా ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి కార్యక్రమాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పనిసరిగా ఆ విషయాన్ని కొంచెం గట్టిగా బలంగా బోండా ఉమ్మ గారు నేను తెలియజేశారు. సార్ ఒక్క సెన్సిటివ్ లైన్ సార్, యాక్చువల్గా అంబటి గారితో కొంచెం సాన్నిహిత్యంగా వెలగడంతో అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దాన్ని కవర్ చేసుకోవడానికే అవసరం లేకపోయినా ఈయన అక్కడికి వెళ్ళారని కొన్ని వర్గాలు అంటున్నాయి. దీనికి మీరేమంటారు?
అవసరం లేకుండా వెళ్ళే అవసరం అయితే ఎమ్మెల్యే గారికి బోండమ్మ గారికి లేదు. ఒక శాసనసభ్యుడిగా ప్రజలందరూ ఆయన వద్దకు తీసుకొచ్చారు ఆ సమస్యని. సార్ మేమైతే ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం, వీళ్ళు ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ తీసుకొచ్చారు బోండమ్మ గారి దృష్టికి. వెంటనే ఆయన శాసనసభ్యుడిగా ఆయనకి అక్కడికి వెళ్ళారు, ఏవైతే చర్యలు చేయాలో అవి చేపట్టారు. అంతేగాని మొన్న ఏదో అది ఇష్యూ అయిపోయింది, అది క్లోజ్ చాప్టర్. ఏదో అనుకోకుండా ఒక సంస్కరణ సభకి వెళ్ళారు, అది ఈయన వెళ్ళాక ఇంకో వ్యక్తి వచ్చారు, కూర్చున్నారు, దానికి పార్టీ ఏదో వివరణ అడిగింది, ఇచ్చారు. ఆ పార్టీ వివరణకి కూడా పల్లా గారు ఓకే అన్నారు, ఐఎమ్ సాటిస్ఫైడ్ అని చెప్పారు. అక్కడితో ఆ ఇష్యూ సాల్వ్ అయిపోయింది. ఇంకా మన సీఎం గారిని కూడా కలిసాము, మాట్లాడాము, ఆయన కూడా వెరీ హ్యాపీ. సెంట్రల్ నియోజకవర్గానికి వస్తున్నారు ఆయన ఈ నెలాఖరికి, కానీ వచ్చే నెల మొదటి వారంలో ఆయన వస్తానని చెప్పారు. సో ఆ ఇష్యూకి దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే డిఎస్సి మీద అవకతవకలు జరిగాయి, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన రాజీనామా చేసినప్పుడు దాన్ని కూడా ఈయన బాధ్యత తీసుకుని చేయాలని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ కాదు. అది కూడా రోడ్డు మీద పర్మిషన్ లేకుండా మైకులు పెట్టి చెప్పడం అనేది ఇంకా కరెక్ట్ కాదు అని చెప్పి ఆ విషయాన్ని ఆయన తెలియజేశారు. అంతేకాని కవరింగ్లు చేయాల్సిన అవసరం లేదు. ఆ స్థాయికి ఆయన ఆ స్థాయిని ఎప్పుడు దాటిపోయారు. బోండమ్మ గారు తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన వ్యక్తి. బోండమ్మ గారు చంద్రబాబు నాయుడుకి అత్యంత సమీపంగా ఉండేటువంటి నాయకుడు. సార్ ఎందుకు ఇప్పుడు ముద్రగడ గారు చూసుకుంటే గతంలో వైసీపీలో దీనిలో ఉన్నారు, టీడీపీ దీనికి సంబంధించిన వైసీపీకి అన్ని వర్గాలకు సంబంధించిన ఆయన కవర్ చేశారు, అందరూ వెళ్ళి పరామర్శించారు, ఎక్కడా కూడా ఇందులో మైనస్ తీయలేదు. అంబటి గారితో జస్ట్ పక్కన కూర్చున్నందుకే ఎందుకు కొన్ని వర్గాలు ఎంత హైలైట్ చేస్తున్నాయి? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. అంటే కొన్ని దుష్టశక్తులు కలిసాయి, ఈ నెగిటివ్ ప్రోపగండాలాగా దీన్ని తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతర సామాజిక మాధ్యమాల్లో ఏదో జరిగిపోతుంది, అందరూ ఒక తాటి మీదకి వస్తున్నారని ఒక నెగిటివ్ ప్రోపగండాని కొన్ని దుష్టశక్తులు అన్నీ కూడా కలిసి తీసుకెళ్ళాయి. సో అంతేగాని ఇది ఒక సాధారణమైనటువంటి ఒక సంస్కరణ సభ. ఎన్నో సంవత్సరాలుగా ఏ చావుకి వెళ్ళినా, ఏ మ్యారేజ్కి వెళ్ళినా ఇతర పార్టీ వాళ్ళు వస్తారు, కలుసుకుంటారు, మాట్లాడతారు. దాంట్లో ఎటువంటి సందేహం ఏం లేదు. ఇది కొత్తగా జరిగేదో లేకపోతే బోండమ్మ గారు కొత్తగా స్టార్ట్ చేసింది ఏమీ కాదు. కొన్ని దుష్టశక్తులు కలిశాయి, వాళ్ళ పనిచేశాయి. కానీ అక్కడతో దాంట్లో ఫుల్ స్టాప్ పెట్టేశాము. పార్టీకి కూడా క్లారిటీ వచ్చింది. బోండమ్మ గారు కూడా ఏవైతే చెప్పాలో అవి చెప్పారు. సార్ తెలుగు యువ నాయకుడిగా మీరు చూసుకుంటే కనుక గూగుల్ సెంటర్ ఇవన్నీ కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి లోకేష్ గారి ఆధ్వర్యంలో. క్రెడిట్ చోరీ మేము పునాది వేసాం గూగుల్కి అంటూ క్రెడిట్ చోరీ చేయడానికి ప్రతిపక్షం చూస్తుంది, దాన్ని ఏమంటారు? అంటే గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మేము చాలా హ్యాపీగా ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవచ్చు, ఉద్యోగ అవకాశాలు అవన్నీ కూడా కల్పించవచ్చు అనే ఆలోచనతో గూగుల్ వాళ్ళు వచ్చారు. ఎవరిని చూసి వచ్చారు? ఒక విజన్, ఒక ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి లీడర్ని, ఎవరైతే నారా చంద్రబాబు గారిని చూసి, అందులోనూ ఐటీ శాఖ మార్చులుగా ఉన్నటువంటి నారా లోకేష్ గారిని చూసి వాళ్ళు అక్కడికి వచ్చారు. అంతేగాని ఇదేదో క్రెడిట్ చోరీ అంటే వాళ్ళు వైసీపీ హయాంలో గట్టిగా మనం మాట్లాడితే అప్పుడు ఉన్నటువంటి ఐటీ మంత్రి ఆధ్వర్యంలో ఎన్ని కంపెనీలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి? సూటిగా అడుగుతా ఉన్నాం. ఆయన డావోస్ వెళ్తే ఏం మాట్లాడారు, ఆయన చెప్పేటువంటి సూక్తులు ఏంటి, అవన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ మీడియాలో అందరికీ కూడా బాగా తెలుసు. ప్రజలు అవన్నీ తిరస్కరించారు కాబట్టే వాళ్ళకి ఆ మ్యాండేట్ వచ్చింది. వాళ్ళు కూటమి ప్రభుత్వం కోరుకున్నారు కాబట్టే మాకు ఈ మ్యాండేట్ వచ్చింది. మేము వచ్చిన మ్యాండేట్ని గ్రాంటెడ్గా తీసుకోవట్లా, కష్టపడుతున్నాము, ఇంకా బాగా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. సో భోగాపురం కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ, లేకపోతే అమరావతిలో కట్టే క్వాంటమ్ వ్యాలీ కానీ, ఇవన్నీ కూడా ఒక విజన్తో చేస్తున్నటువంటి నాయకుడు సీఎం చంద్రబాబు గారు. సార్ లోకేష్ గారిని చూసుకుంటే తెలుగు యువ నాయకులుగా మీరు ఒకటి చెప్పండి, ఒకప్పుడు ఏమీ చేయలేరు అన్న పొజిషన్ నుంచి ఏదైనా చేయగలరు అనే వరకు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఆ ట్రాన్స్ఫార్మ్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే ఇది ఒక ఇంక్రెడిబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఎందుకనంటే 2019 ముందు వాట్ ఈజ్ లోకేష్ గారు, ఆఫ్టర్ 2019 ఏంటనేది క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా విట్నెస్ చేశారు. ఇది ఒక యువగలం అనే పాదయాత్రతో ప్రతి నియోజకవర్గం తిరిగి అక్కడున్న సమస్యలను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను, అప్పుడున్న ప్రభుత్వం వైఫల్యాలు అన్నింటినీ కూడా ఓపెన్ డయాస్ మీద యుద్ధం చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అటువంటి వ్యక్తికి తప్పనిసరిగా రానున్న రోజుల్లో ప్రజలు పట్టం కట్టారు కాబట్టే మంగళగిరిలో అంత భారీ మెజారిటీతో ఆయన గెలిపించారు. తప్పనిసరిగా ఆయన సేవలు రాష్ట్రానికి కావాలనే ఉద్దేశంతోనే ప్రజలు ఆయన కోరుకుంటున్నారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ని ప్రతి ఒక్క యువకుడు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు.
ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసుకుంటే ఇది తెలుగు యువ నాయకులు సిద్ధార్థ్ చెప్తున్నారు, ఏదైతే లోకేష్ గారు వేసిన పునాది ఉందో, ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఉందో, తెలుగు యువతకి ఎంతో ఆదర్శం అని చెప్తున్నారు. ఏదైతే నిన్న జరిగిన గలాటా ఉందో దానిలో వారి పార్టీ లైన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మాకేమీ ప్రాబ్లం లేదు, కానీ ప్రజలకి సామాన్యులకి ఇబ్బంది కలిగేలా ఏదైనా జరిగితే మాత్రం ఇక్కడ అధినేతగా ఈ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరు చూస్తూ ఊరుకోమని కూడా ఆయన ప్రతిఘటించి చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనూష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.